సమ్మర్ సీజన్ అంటే మినిమం టు మినిమం ఒక 4 హిట్లు పడాల్సిందే, 4 పెద్ద స్టార్ సినిమాలు ఉండాల్సిందే. అప్పుడే కదా ఫ్యాన్స్కి కూడా ఫుల్ పండగ, సమ్మర్ని పూర్తిగా ఎంజాయ్ చేసినట్టు లెక్క. కానీ ఇప్పుడు ఎలక్షన్స్ ఉండడంతో పెద్ద పెద్ద సినిమాలన్నీ పోస్ట్పోన్ అయ్యాయి. అయితే కల్కి మాత్రం సోలోగా నేను సింగిల్గా వస్తాను అని అంటున్నాడు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే కల్కి కూడా మాట తప్పే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయంట. ఈసారి వేసవికి రావాల్సిన చాలా చిత్రాలు వాయిదా పడ్డాయి. అందులో దేవర లాంటి బిగ్ ఫిల్మ్ కూడా ఉంది. ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ ఉంది. ఇలా చెప్పుకుంటూ వెళితే పెద్ద లిస్ట్ అవుతుంది. అయితే ఎవరొచ్చినా రాకపోయినా తాను మాత్రం వస్తాను అని మాట ఇచ్చాడు కల్కి. మే 9న రిలీజ్ కావాల్సి ఉంది కల్కి. ఇప్పటి వరకు యూనిట్ ఇదే రిలీజ్ డేట్ కు కట్టుబడి ఉంది. అందుకు తగ్గట్లే ఈ సినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేసేందుకు దర్శకుడు నాగశ్విన్ ప్రయత్నిస్తున్నాడు. ఇటలీలో అద్భుతమైన లొకేషన్స్ లో ప్రభాస్, దిశా పటానీపై పాటను చిత్రీకరిస్తున్నాడు దర్శకుడు. అయితే మే 9న ఈ సినిమా రిలీజ్ కావాలంటే ముందుగా సీజీ వర్క్ కంప్లీట్ కావాలి. అవి ఇన్ టైంలో రావాలి. దర్శకుడు నాగశ్విన్ కు నచ్చాలి. అప్పుడే మే 9న కల్కి రావడం ఖరారవుతుంది. ఈ లైనప్ లో ఎక్కడ డిస్టర్బెన్స్ వచ్చినా మూవీ రిలీజ్ కష్టమే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఈ రూమర్ రెబెల్ ఫ్యాన్స్ ను బాగా కలవరపెడుతోంది. సంక్రాంతి వెళ్లి శివరాత్రి కూడా వచ్చేసింది. కానీ టాలీవుడ్ సంక్రాంతిలో చూసిన సక్సెస్ ని మళ్ళీ ఇప్పటి వరకు చూడలేదు. ఒక రకంగా చెప్పాలంటే టాలీవుడ్ బాక్స్ ఆఫీసు పెద్ద పెద్ద హిట్లకి చాలా బాకీ పడిపోయింది. అయితే నెలలు గడుస్తున్నా సరే ఇంకా సూపర్ హిట్లు అందుకోని టాలీవుడ్కి అట్లీస్ట్ ఈ శివరాత్రికైనా సినిమాలు కలిసొస్తాయా, బ్లాక్ బస్టర్లు అందిస్తాయా అన్న ఆశతో ఎదురు చూస్తున్నారు టాలీవుడ్ ఆడియన్స్. సంక్రాంతికి రిలీజ్ అయిన గుంటూరు కారం, హనుమాన్, నాసామిరంగా మంచి వసూళ్లను అందుకున్నాయి. ఆ తర్వాత చాలా చిత్రాలు విడుదలయ్యాయి. కానీ పరిశ్రమకు అవసరమైన బ్లాక్ బస్టర్ మాత్రం రాలేదు. దాంతో ఇప్పుడు అందరి చూపు శివరాత్రికి విడుదలవుతున్న చిత్రాలపై పడింది. లాస్ట్ ఇయర్ దాస్ కా ధమ్కీతో మాస్ ని మెప్పించాడు విశ్వక్ సేన్. కొంత గ్యాప్ తర్వాత గామి అనే డిఫరెంట్ ఫిల్మ్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి మంచి బజ్ క్రియేట్ చేసుకుంది. చిన్న చిత్రాల్లో హనుమాన్ రేంజ్ లో క్లిక్ అవుతుందని ట్రేడ్ ఎక్స్పెక్ట్ చేస్తోంది. అదే జరిగితే చాలని పరిశ్రమ కోరుకుంటోంది. ఇక గోపీచంద్ కు హిట్ చాలా అవసరం. 2021లో వచ్చిన సిటీ మారుతో కాస్త రిలీఫ్ అందుకున్నాడు. ఆ తర్వాత విడుదలైన పక్కా కమర్షియల్, రామబాణం రెండు కూడా గోపీచంద్ ను డిసప్పాయింట్ చేశాయి. అందుకే ఈసారి తన ఇమేజ్ కు దగ్గరగా నిలిచే భీమాతో తిరిగొస్తున్నాడు. పైగా ట్రైలర్ మాస్ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయడంతో మ్యాచ్ స్టార్ కంబ్యాక్ ఇస్తాడని ఇండస్ట్రీ ఎక్స్పెక్ట్ చేస్తోంది. నేచురల్ స్టార్ నాని స్పీడు మామూలుగా లేదు. బ్యాక్ టు బ్యాక్స్ హిట్స్ అందడంతో అసలు సినిమాల మీద సినిమాలు జెట్ స్పీడ్ తో చేసేస్తున్నాడు. ఆల్రెడీ సుజిత్ తో ఒక సినిమా లాక్ చేసుకున్నాడు. అండ్ ఇప్పుడు బలగం డైరెక్టర్ తీసే కొత్త సినిమాలో నాని కన్ఫర్మ్ అయ్యాడు. కాబట్టి బలగం డైరెక్టరు, నేచురల్ స్టార్ నాని, ఈ కాంబినేషన్ కోసం జనం అయితే పిచ్చి పిచ్చిగా ఎదురు చూస్తున్నారు. లాస్ట్ ఇయర్ దసరా, హాయ్ నానా సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు నేచురల్ స్టార్. అదే స్పీడ్లో సరిపోదా శనివారం రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు. నెక్స్ట్ ఆగస్టులోనే ఈ మూవీ రిలీజ్ ఉంది. సరిపోదా శనివారం రిలీజ్ తర్వాత ఇమీడియట్ గా సుజిత్ డైరెక్షన్ లో మరో మూవీ లోడింగ్ లో ఉంది. ఈ సినిమాతో పాటే ఇప్పుడు దిల్ రాజు బ్యానర్ లో ఎల్లమ్మ అనే చిత్రం చేయబోతున్నాడు నాని. బలగం వేణు తెరకెక్కించబోతున్న రెండో చిత్రం ఇది. ఈ విషయాన్ని స్వయంగా దిల్ రాజు ఖరారు చేశాడు. యువ హీరోలో నాని చూపిస్తున్న స్పీడ్ మరెవరికీ లేదు. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ విషయంలో నాని టాప్ లో ఉన్నాడు. పైగా ఇటీవల నటించిన సినిమాలు మంచి వసూళ్లను అందుకోవడంతో తన మార్కెట్ ను మరింత విస్తరిస్తున్నాడు నేచురల్. సరిపోతే శనివారం చిత్రాన్ని దాదాపు 5 భాషల్లో రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు. శర్వానంద్ సిల్వర్ స్క్రీన్ మీద కనపడి 2 ఏళ్లు గడిచిపోయింది. ఆల్రెడీ పెళ్ళప్పుడు చెప్పిన పెద్ద బ్రేక్ అలాగే కంటిన్యూ అయ్యి ఇప్పుడు బర్త్డేకి తిరిగి రీ ఎంట్రీ ఇస్తాను అంటున్నాడు. మహానుభావుడు ఎంట్రీ మామూలుగా ఉంటుందేంటి? వరుస పెట్టి 3 ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. అందుకనే ఈ మహానుభావుడు ఎంట్రీ కోసం ఆడియన్స్ కూడా బోలెడంత వెయిట్ చేస్తున్నారు. అండ్ ఎట్టి పరిస్థితుల్లో డిసప్పాయింట్ అవ్వము అంటూ కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. 2022లో ఒకే ఒక జీవితంతో మంచి విజయాన్ని అందుకున్నాడు శర్వా. ఈ సినిమా సక్సెస్ ను చూసే ముందు వరుసగా 6 ఫ్లాప్లను చూశాడు. అందుకే కొత్త సినిమాలను ప్రకటించేందుకు ఇంత టైం తీసుకున్నాడు. బర్త్డే రోజున ముచ్చటగా 3 కొత్త సినిమాలను రివీల్ చేశాడు. మనమే ఇది శర్వానంద్ కెరీర్ లో 35వ చిత్రం. గతంలో భలే మంచి రోజు, శామంతకమణి, దేవదాస్ లాంటి చిత్రాలను తెరకెక్కించిన శ్రీరామ్ ఆదిత్య డైరెక్ట్ చేస్తున్నాడు. కృతి శెట్టి కథానాయికగా కనిపించబోతోంది. త్వరలోనే ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది.
మనమేతో పాటు మరో 2 కొత్త సినిమాలను అనౌన్స్ చేశాడు శర్వా. ఇక శర్వా నటించే 36వ చిత్రం స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనుంది. అందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను సైతం రిలీజ్ చేశాడు శర్వా. యువి క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కే ఈ చిత్రంలో మాళవిక నాయర్ హీరోయిన్. గతంలో లూజర్ వెబ్ సిరీస్ ను తెరకెక్కించిన అభిలాష్ ఈ బైక్ రేసింగ్ ఫిల్మ్ ను తెరకెక్కిస్తున్నాడు. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో మరో చిత్రం చేయబోతున్నాడు శర్వానంద్. మాలీవుడ్ డైరెక్టర్స్ ఎంతైనా చాలా క్రియేటివ్ అండి. వాళ్ళ మార్కెట్ ని ఎక్స్పాండ్ చేసుకోవాలి అంటున్నారు. అందుకనే వాళ్ళ స్టోరీస్ని స్క్రిప్ట్స్ని వేరే లాంగ్వేజెస్ని కూడా అలా పనిచేస్తున్నారు. అందులో భాగంగానే మంజు ఎంఎల్ బాయ్స్ ఆల్రెడీ ఎంత మార్కెట్ని షేక్ చేసేసిందో, బాక్స్ ఆఫీస్ దగ్గర గడగడలాడిచిందో మనందరం చూసాం. అయితే ఇప్పుడు ప్రేమలు టాలీవుడ్కు కనెక్ట్ అవుతాయా అన్నది మాత్రం పెద్ద పాయింట్. బాలీవుడ్ సినిమాలు ఇప్పుడు మాలీవుడ్ చుట్టూ తిరగటం లేదు. అక్కడి కథలు చూస్తే పక్క రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. అందుకే కేరళ పక్క రాష్ట్రాల్లో కేరళలో తెరకెక్కిన సినిమాలు మంచి వసూలను అందుకుంటున్నాయి. బాలీవుడ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మంజు మెల్ బాయ్స్ కోలీవుడ్ లో దుమ్ము రేపుతోంది. ఆల్రెడీ రజనీకాంత్ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ లాల్ సలాం వసూలను సైతం అధిగమించింది. బాలీవుడ్ మూవీ మంజు మెల్ బాయ్స్ కోలీవుడ్ లో దుమ్ము రేపటానికి మెయిన్ రీజన్ ఈ సినిమా కథ కొడైకెనాల్ నేపథ్యంలో తెరకెక్కడమే రీజన్. పైగా గునా కేవ్స్ బ్యాక్ డ్రాప్ ఈ సినిమాకు మరింత కలిసొచ్చింది. ఇప్పుడు మాలీవుడ్ నుంచి మరో బ్లాక్ బస్టర్ ప్రేమలు తెలుగులో రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఈ సినిమా మలయాళంలోనే 80 కోట్లకు పైగా వసూలను అందుకుంది. 100 కోట్లు దాటాలంటే మరో 10-15 కోట్లు అవసరం ఉంది. ఈ కలెక్షన్స్ ను టాలీవుడ్ అందిస్తుందని మాలీవుడ్ నమ్మకంగా ఉంది. అందుకు రీజన్ ఈ సినిమా బ్యాక్ డ్రాప్ హైదరాబాద్ కావటమే. మరి ప్రేమలు మూవీని టాలీవుడ్ రిసీవ్ చేసుకుంటుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.